ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి మరి వ్యక్తిగత సాక్ష్యాలతో మీ ముందుకు రాబోతున్నాం కనుక దయతో మాకు సపోర్టుగా మీరు ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి వచ్చున్నాం. ఆ వ్యక్తి పేరు బాబు. ఆ బాబుని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం కనుక ఎందుకు బాబు గారు మారు మనసు పొందారు, ఎందుకు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన విషయాల గురించి ఇప్పుడు మనం నేర్చుకొని పోతున్నాం. అందరూ జాగ్రత్తగా విందాం. బాబు గారు వందనాలండి. బాగున్నారా? బాగున్నాం. ఓకే, మీరు ఎందుకు అన్నిల కుటుంబం నుంచి ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు? మీ ఊరేంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ఏదో మా ప్రేక్షకులకి పంచుకుంటారా? ఓకే అండి, వందనాలండి. నా పేరు బాబు. మాది బంగారుపాలెం, కొత్త బంగారుపాలెం, భోగోలు మండలం. ఈ కోస్టల్ ఏరియా అండి మాది. అయితే నేను 2009లో రక్షణలోకి వచ్చాను. ఎలా అసలు ఏం జరిగింది నా లైఫ్లో అంటే, నేను చిన్నప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హిందువుల బ్యాక్గ్రౌండ్. మా ఫ్యామిలీలు కానీ మా రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హిందువులుగానే ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు హిందువులుగానే ఉంటున్నారు. నేను ఒక్కడనే రక్షణలోకి వచ్చాను. చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేశారు. మా నాన్న ఏబిఎం స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్లో క్రిస్టియన్స్ హాస్టల్, అది క్రిస్టియన్ స్కూలు, క్రిస్టియన్ హాస్టల్. నేను జాయిన్ అయ్యాను, పోతున్నాను. వాళ్ళతో పాటు సండే చర్చికి వెళ్ళేవాడిని. అప్పుడంతా నార్మల్, బాగానే ఉంది, ఓకే. అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు ఊరికి వెళ్ళేవాడిని. ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడున్న రిలేటివ్స్లో కొంతమంది ఇలా చర్చికి వెళ్తున్నాను అలా వాళ్ళతో అన్నప్పుడు, ఇలా ఎందుకు వెళ్తున్నావు అని వాళ్ళు నాకు ప్రశ్నించడం జరిగింది. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మనం హిందువులం, మన హిందూ దేవుళ్ళే గొప్ప, వాళ్ళు మన దేవుళ్ళు కాదు, వాళ్ళు అమెరికా దేవుడు మన దేవుడు కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను కూడా నమ్మేశా, వాళ్ళు చెప్పింది నమ్మాను నేను. అప్పటి నుంచి హాస్టల్కి వచ్చి, ఈ క్రిస్టియన్ హాస్టల్ ఉంది కదా, ఏబిఎం స్కూలు క్రిస్టియన్ హాస్టల్లో, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా నడిచేవాడిని. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో పాటు ప్రార్థనలకు ఏకీపించకుండా ఉండడం, వాళ్ళకి దూరంగా ఉండడం, వాళ్ళ యొక్క ప్రతి కార్యక్రమాలకి నేను వ్యతిరేకంగా ఉండేవాడిని. బొట్టు పెట్టుకొని మా ఈ హిందువుల దేవుళ్ళే గొప్ప, అమెరికా దేవుడు గొప్ప కాదు, ఈయన మన దేశం దేవుడు కాదు అని చెప్పి నేను వ్యతిరేకించేవాడిని. అది ఏ క్లాసు? 6th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడే నేను వ్యతిరేకంగా చేశాను. ఇంకా 6th క్లాస్ అయిపోయింది, అక్కడితో హాస్టల్లో అక్కడితో అయిపోయింది. తర్వాత 9th క్లాస్కి వచ్చినప్పుడు కావల్కి మా రిలేటివ్స్ అంటే మా తాతయ్య వాళ్ళు కావల్లో ఒక ఇల్లు తీసుకుని బాడుకు ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో పాటే ఉండడం జరిగింది. మా ఇంటి దగ్గరలో ఒక లాజర్ అనే ఫ్యామిలీ, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఒకప్పుడు హిందువులు. వాళ్ళ బంధువుల నుంచి వాళ్ళని వెలివేశారు అంటే వాళ్ళని దూరంగా పెట్టేశారు. బాగా పూజలు ఎక్కువ చేసేవాళ్ళు, భయంకరంగా చేసేవాళ్ళు. అలాంటి ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్ష్యాన్ని నేను విన్నా. వాళ్ళతో పాటే వాళ్ళ సాక్ష్యాన్ని విన్నాను. వాళ్ళతో పాటే చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తున్నాను అంతే. రక్షణ ఏంటి తెలియదు, బాప్తిసం అంటే ఏంటి తెలియదు. వాళ్ళతో పాటే చర్చికి వెళ్ళాను నేను. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళకుండా చెప్పినా కానీ నువ్వు వెళ్ళొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ నేను ఆ మాటలు తీసుకోకుండా చర్చికి వెళ్ళేవాడిని. చర్చికి వెళ్ళాను అంతే. రక్షణ అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు, బాప్తిసం అంటే ఏంటి, ఎలా ఉండాలో తెలియదు, దేవుడు మన కోసం ఏం చేశాడో దాని ఇంకా తెలియదు నాకు. అప్పుడప్పుడే కొంచెంగా చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను దేవుని గురించి. లాజరు అంకుల్ వారు చెప్పే సాక్ష్యాన్ని బట్టి నేను కొంచెం బలపడతా వచ్చాను. అయితే అది అక్కడితో అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. 2009లో జాయిన్ అయినప్పుడు
హాస్టల్లో EU పరిచర్య ద్వారా నేను మారు మనసు పొందాను. నేను మారు మనసు పొందింది 2009లో EU పరిచర్య అన్న వాళ్ళు వచ్చి, దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపాల నిమిత్తమే ఆయన రక్తం కార్చాడు అని ఎప్పుడైతే మనం మనసులో ఒప్పుకుంటామో, అంగీకరిస్తామో అప్పుడు రక్షణ మనకు కలిగినట్టు అని వాళ్ళు చాలా చక్కగా వివరించారు. నేను అప్పటి నుంచి అందుకే నా నిర్ణయం అప్పుడు తీసుకున్నా. 2009లోనే నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నేను పాపిని, నా దేవుడు నా కోసం వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చాడు అని నేను అప్పటి నుంచి నేను రక్షణలోకి వచ్చిన. తర్వాత 2017లో బాప్తీసం తీసుకున్నా. అయితే మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ రక్షణ వచ్చిన తర్వాతే బాప్తీసం. ముందు రక్షణ వచ్చిన తర్వాతే ఇంక ఏదైనా కానీ రక్షణ దేవుడికి మనకి అటాచ్డ్ అయి ఉండాలి. అటాచ్డ్ ఎప్పుడు కలుగుతుంది అంటే రక్షణలోకి వచ్చినప్పుడు మాత్రమే. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు? అందరూ దేవుళ్ళు ఉన్నారు కదా, ఎందుకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని కొంచెం చెప్పగలరా ప్రేక్షకులకి? దేవుడైతే మొత్తానికి దేవుడు ఒకడే ఉండాలి. ఒక దేశానికి ఒక దేవుడు, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి మాత్రమే దేవుడు ఉండేవాళ్ళు అసలు దేవుడే కారు. దేవుడైతే ప్రపంచం మొత్తానికి ఒకే దేవుడు ఉండాలనే గట్టి నమ్మకం, లాజిక్ అనేది నా మైండ్కి తగిలింది. అంతేకాకుండా నా కోసం ఎవరు ఏం చేశారు? అన్ని దేవుళ్ళు వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు ఆ లెక్కలో అలా చూస్తే వారి సమస్యలను వాళ్ళు పరిష్కరించుకున్నారే కానీ నా కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు. దేవుడు యేసుక్రీస్తు, నిజమైన యేసుక్రీస్తుని నేను ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన భూమి మీదకి వచ్చాడని మనకి రుజువులో ఉన్నాయి. నా కోసం తన ప్రాణం పెట్టాడు, ఊరికేం పెట్టు, ఉచితంగా పెట్టాడు ప్రాణం. నేను పాపని తెలిసి దేవుడు వచ్చి నా కోసం, నా పాపం కోసం చనిపోయాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడిని నేను అంగీకరించాను. ఓకే, మంచిది. మరొకసారి బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను చక్కటి సాక్ష్యం ద్వారా మాతో పంచుకున్నందుకు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మా వీడియోలు చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.